దిక్కు లేని వాళ్ళకి దిక్కు కాశీ విశ్వేశ్వరుడు, అందులో సందేహం లేదు. ఆ పరమాత్ముడిని పట్టుకుంటే ఏదో ఒకనాటికి చింత తొలగిపోతుంది. ఎప్పుడైనా చింత వస్తే చింత నుంచి రక్షించేవాడు గురువుగారైన విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుడు జగద్గురుడు. ఆయన నామం, ఆయన రూపం మనస్సులో ఆలోచిస్తే చాలట. అనగా పైకి నోటితో విశ్వేశ్వర అని కూడా అనక్కర్లేదు. ఒక్కసారి కళ్ళు మూసుకుని మన మనస్సులోకి ఆ కాశీ విశ్వేశ్వర లింగాన్ని తెచ్చుకోండి. అది కష్టం కాదండి. ఇలా కళ్ళు మూసుకుంటే కాశీకి వెళ్ళిపోతాం మనం. విశ్వేశ్వర నా మనస్సులో కనబడు అంటే కనబడతాడు. కాశీ విశ్వేశ్వర లింగాన్ని ఎప్పుడూ మనస్సులో చూసే మహానుభావులైన శిష్యులు నాకున్నారు కాబట్టి చెబుతున్నాను నేను ఆ మాట. వాళ్ళు కళ్ళు మూసినా తెరిచినా విశ్వేశ్వరుడు హృదయంలో కనపడతాడు. అలా మనస్సులో ఆయన రూపాన్ని ఊహించుకుంటూ తలచుకుంటూ నామస్మరణం చేసినంత మాత్రం చేతనే ఆయన మనకి సరైన మార్గం చూపిస్తాడు. భయంకరమైన కష్టంలో నుంచి బయట పారవేస్తాడు. జీవితం అంతా రక్షిస్తాడు. ఇదే చేస్తాను ఇప్పుడు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అనుకున్నాక. ఒకప్పుడు మా పర్వతములకు రెక్కలుండేవి. రెక్కలున్న పర్వతములు పక్షుల్లాగా ఎగిరేవి. పక్షము అంటే రెక్క. రెక్క ఉంది గనక పక్షి అన్నారు. మనకి పక్షములు ఉన్నాయి కానీ ఎగరడానికి మనకు వచ్చే రెక్కలు కావు ఇవి. ఈ రెక్కలు ముక్కలు చేసుకుని భోజనం చేయడానికి మనకు వస్తాయి.